నా దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. సో మీలో ఎంతమంది ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తెచ్చుకుంటారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ సెలెక్ట్ చేయడానికి చాలా చాలా టైం తీసుకున్న మీ ఫ్రెండ్స్ని అయితే ట్యాగ్ చేయడం మర్చిపోకండి. అండ్ సత్య, ఇది నీకే. సో ఇప్పుడు క్విక్గా నా దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూపిస్తాను. చాలా అయితే లేవు, కొన్ని సర్వైవ్ అయితే ఉన్నాయి. అండ్ వెళ్ళిన ప్లేస్ ప్రతిసారి ఖచ్చితంగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తెచ్చుకుంటాను. అండ్ ఫస్ట్ వన్, సో ఇది అరుణాచలంలో తెచ్చుకున్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఇది ఒక బ్యాడ్జ్ యాక్చువల్లీ. సో ఎక్కువ కలెక్షన్ అయితే లేకుండా అరుణాచలంలో. సో ఇది అరుణాచలం నుంచి తెచ్చుకున్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో ఇది రీసెంట్లీ వెళ్ళాము అరుణాచలంకి, ఇన్ ద మంత్ ఆఫ్ ఫెబ్ ఆర్ మార్చ్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఉంది గోల్డ్ కలర్. ఇది శ్రీశైలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, మల్లికార్జున స్వామి ఇది. సో ఇది గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఇక్కడ కూడా మాకు ఎక్కువ టైం పట్టలేదు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ సెలెక్ట్ చేయడానికి, ఎందుకంటే ఎక్కువ కలెక్షన్ అయితే లేదు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లో. ఇలాంటి గోల్డ్ ప్లేటెడ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఇవంతా ప్రైస్ అయితే యావరేజ్ 50, 60, 70 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. సో ఇది కూడా గోల్డ్ ప్లేటెడ్ లాంటిది, గోల్డ్ కలర్లో. సో ఈ రెండు, సో ఇది బోధ్గయా నుంచి తెచ్చిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో ఇదైతే బుద్ధుడు అండ్ బ్యాక్ సైడ్ బోధి వృక్షం ఏదైతే ఉందో, సో దానికి సంబంధించిన డిజైన్తో ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో మీరు వెళ్ళారా బోధ్గయా? సో ఇఫ్ ఇట్ ఆల్ మీకు బుద్ధిజం అండ్ బుద్ధుడి మీద ఇంట్రెస్ట్ ఉంటే, సో బోధ్గయా అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది బీహార్లో ఉంటుంది. ఇఫ్ ఇట్ ఆల్ వారణాసి విజిట్ చేస్తే, సో అక్కడి నుంచి మీరు బోధ్గయా అయితే వెళ్ళొచ్చు. చాలా మంచి ప్లేస్, ఖచ్చితంగా విజిట్ చేయాలి. సో నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇది హరిద్వార్ నుంచి తెచ్చింది. సో హరిద్వార్లో హరికి పౌరి, ఎక్కడైతే గంగా హారతి జరుగుతుంది కదా, సో దానికి సంబంధించిన పిక్చర్తో ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇది. సో ఇది లాస్ట్ ఇయర్ మేము కేదార్నాథ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు తెచ్చిన మ్యాగ్నెట్. సో నెక్స్ట్ వచ్చేది ఇది నా ఫేవరెట్. అండ్ సో ఇదైతే చాలా చాలా ఇష్టమైన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సిరామిక్ అంజునా బీచ్ అని ఉంది కదా, సో ఇది గోవా అంజునా బీచ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. ఐ థింక్ ఇది లాస్ట్ ఇయర్ 2025 గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాం. సో దిస్ ఆల్వేస్ రిమైన్స్ మెమరీస్ ఆఫ్ గోవా అనమాట. సో అదే కదా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ స్పెషాలిటీ. వీటిని సపరేట్గా మనం చూడం. ఎప్పుడైనా ర్యాండమ్గా మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నప్పుడు కానీ, హాల్లో ఉన్నప్పుడు కానీ అలా చూసినప్పుడు మనకు కనిపిస్తాయి కదా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో అప్పుడు మనకి ఆ ట్రావెలింగ్ సంబంధించిన మెమరీస్ అయితే గుర్తొస్తాయి. అండ్ ఇప్పుడు సో ఇది లాస్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన ఇది ఒక వుడెన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. సో దిస్ ఇస్ బనారస్ అని ఉంది కదా, సో ఇది వారణాసి నుంచి తెచ్చిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఈ ఇయర్ జనవరిలో మేమైతే వారణాసి వెళ్ళాం. సో అక్కడి నుంచి తెచ్చిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో ఇది ఒక ఘాట్కి సంబంధించిన పిక్చరైజేషన్తో క్రియేట్ చేసిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. చాలా చాలా బాగుంది కదా. దిస్ ఇస్ ద ఫేవరెట్ వన్ అనమాట. సో ఆల్వేస్ రిమైన్స్ వారణాసి. అండ్ ఇది చూసినప్పుడల్లా ఖచ్చితంగా మళ్ళీ తొందరలోనే వారణాసి వెళ్ళాలి అని అయితే అనిపిస్తుంది. సో ఇది ఇంకోసారి చూడండి, చాలా చాలా బాగుంది. లిటరల్లీ ఇది సెలెక్ట్ చేయడానికి మాత్రం లిటరల్లీ నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది, ఎందుకంటే చాలా చాలా బాగున్నాయి వారణాసిలో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో ఇది చాలా చాలా టఫ్ సెలెక్ట్ చేయడానికి అండ్ బ్యూటిఫుల్. సో ఇది నా దగ్గర ఉన్న చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్షన్. సో మీకు దీంట్లో మీకు ఏదైనా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఏంటి, అండ్ ఎక్కువ టైం ఎవరు తీసుకుంటారు ఇది సెలెక్ట్ చేయడానికి, అది కూడా కామెంట్ చేయండి. సో అంతే, నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ అయితే వెల్కమ్ బ్యాక్. బట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మళ్ళీ అయితే రండి.